హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈరోజు మనం చూస్తున్నట్లయితే నేమ్ చేంజ్ చేసుకోవటం, పేరు మార్చుకోవటం అనేది సాధారణంగా చూస్తూ ఉంటున్నాం. జనరల్‌గా ఈ లేడీస్ అయితే మ్యారేజ్‌కి ముందు ఒక పేరుంటది. మ్యారేజ్ తర్వాత ఒక పేరుంటది. స్కూల్ సర్టిఫికేట్స్‌లలో ఒక పేరుంటది. తర్వాత వాళ్ళ క్యాస్ట్ పేరు యాడ్ చేసుకోవాలనుకుంటారు. ఇట్లా రెడ్డి అని, నాయుడు అని, యాదవ్ అని కొంతమందయితే వాళ్ళ క్యాస్ట్ నేమ్ యాడ్ చేసుకోవడం కోసము, కొంతమంది ఆస్ట్రాలజీ చూసి, కొంతమంది న్యూమరాలజీ అనే ఒక రీజన్ తోటి, కొంతమంది రిలీజియన్ కన్వర్ట్ అయ్యి ఒక ఇస్లాం నుంచి ఒక హిందువులకి కన్వర్ట్ అవ్వడం, లేకపోతే హిందువు నుంచి క్రిస్టియన్‌కి కన్వర్ట్ అవ్వడం, ఒక మతం నుంచి ఇంకొక మరో మతానికి కన్వర్ట్ అయినప్పుడు కూడా పేరు చేంజ్ చేసుకుంటూ ఉంటున్నారు. ఈ లేడీస్ విషయానికొస్తే పెళ్ళికి ముందు ఒక పేరు, పెళ్లి తర్వాత ఒక పేరు ఉంటూ ఉంటుంది. సో, వీళ్ళందరికీ కూడా నేమ్ చేంజ్ చేసుకోవాలని ఉంటుంది. పేరు అనేది మనం నిత్య జీవితంలో రోజు వాడుతూ ఉంటాము. జనరల్‌గా ఏంటంటే ఏ అప్లికేషన్ ఫిల్ చేయాలన్నా, ఎవరు కొత్తగా ఇంట్రొడ్యూస్ ఎవరితో అయినా వాళ్ళు పరిచయం పెంచుకోవాలన్నా ఫస్ట్ అయితే పేరు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో, అప్పుడు ప్రతిసారి పేరు చెప్పిన ప్రతిసారి లేతే అప్లికేషన్‌లో పేరు నింపిన ప్రతిసారి గూడా అనుకుంటూ ఉంటారు. నా పేరు ఇలా ఉంటే బావుండు గదా! నా నేమ్ ఇలా ఉంటే బావుండు గదా! అనుకుంటూ ఉంటారు. సో, దీనికి గూడా ఒక సొల్యూషన్ చట్టంలో ఉందండి. మీరు నేమ్ చేంజ్‌కి ఒక గెజిట్ పబ్లికేషన్ వేసుకోవచ్చు. జనరల్‌గా ఏంటంటే ఈ గెజిట్ పబ్లికేషన్స్ 2 రకాలుంటాయి. ఒకటి సెంట్రల్ గెజిట్ అండ్ స్టేట్ గెజిట్ అని 2 రకాల గెజిట్ పబ్లికేషన్స్ ఉంటాయి. ఈ గెజిట్ పబ్లికేషన్ పబ్లిష్ చేయించుకోవడం ద్వారా మీరు మీ నేమ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ ప్రాసెస్. ఒక 30-45 డేస్‌లో మొత్తం ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. వన్స్ మీరు నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత, మీ నేమ్‌ని సర్టిఫికేట్స్‌లలో చూసినట్లయితే మీ పేరు అలానే ఉంటుంది. అండ్ మీ కొత్తగా నెక్స్ట్ చదువుకున్న సర్టిఫికేట్స్‌లలో మీకు ఇప్పుడు ఇంటర్మీడియేట్ తర్వాత మీరు నేమ్ చేంజ్ చేసుకున్నారనుకోండి. తర్వాత డిగ్రీలో అండ్ పీజీలో మీకు కొత్త పేరొచ్చే అవకాశం ఉంటది. అదే కాకుండా ఈ ఐడీ ప్రూఫ్‌లు ఏవైతే ఉన్నాయో ఈ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ పాస్‌పోర్ట్, బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డ్స్, తర్వాత బ్యాంక్ చెక్ బుక్స్ వీటన్నిట్లలో కూడా మీ కొత్త పేరుని మీరు వాడుకోవచ్చు. సో, ఈ గెజిట్ పబ్లికేషన్ ప్రాసెస్‌కి మీకు 30-40 డేస్ టైం పడుతుంది. సో, ఈ చట్టంలో ఉన్న ఈ ఆప్షన్ వాడుకొని మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఈ విషయం తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియజేయండి.